న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లనున్నారు. సుప్రీంకోర్టులో ఆదేశాలతో ఈ నెల 6వ తేదీన తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లారు. జిల్లా కేంద్రంలో సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం ఉండడంతో ల్యాండ్ ఆర్డర్ సమస్య వస్తుందని పెద్దారెడ్డి పోలీసులు తిమ్మంపల్లికి పంపించారు. జిల్లా కేంద్రంలో సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం ముగియడంతో మళ్లీ తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డి రానున్నారు. ఇక ఇవాళ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసాన్ని ఏపీ సరిహద్దు బౌండరీ యాక్ట్ 1923 సెక్షన్ 15(22) ప్రకారం ఇంటి కొలతలను మున్సిపల్ అధికారులు కొలవనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. అనంత జిల్లా తాడిపత్రిలో మరోసారి వాతావరణం అంతా ఒక హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇవాళ తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి తన స్వగృహానికి అయితే వెళ్ళనున్నారు. అయితే మనం గుర్తించుకోవాలి, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 6వ తేదీనే పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్ళారు. అయితే కానీ అదే సమయంలోనే అనంతపురంలో మన 10వ తేదీన జిల్లాలో సూపర్ హిట్ ఏదైతే కార్యక్రమం ఉందో అది జరిగే క్రమంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు ఏవైనా తాడిపత్రిలో నెలకొంటే దాన్ని చూడడానికి పోలీస్ సిబ్బంది మొత్తం బందోబస్తు అనంతపూర్లో ఉంటుంది. కాబట్టి పోలీసులు ఈ విషయాన్ని ముందుగానే భావించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దీన్ని మరి తాడిపత్రి ఎవరైతే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారో అతన్ని తాడిపత్రి నుంచి తిమ్మంపల్లికి అయితే పంపించిన పరిస్థితుంది. అయితే ఇప్పుడు ఆ కార్యక్రమం పూర్తయింది కాబట్టి తర్వాత పెద్దారెడ్డి ఈ రోజున మళ్ళీ తాడిపత్రికి రానున్నారు. దీంతో పట్టణంలో ఒక వాతావరణం అంతా రాజకీయంగా ఒక ఉధృతమైన వాతావరణంగా మారిందని అయితే చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉండగా ఏపీ సరిహద్దు బౌండరీ యాక్ట్ ప్రకారం అయితే 1923లో సెక్షన్ 15(1)(2) ప్రకారం పెద్దారెడ్డి ఇంటి కొలతలను మున్సిపల్ అధికారులు అయితే కొలవడానికి సిద్ధమవుతున్నారు. ఈ చర్య కూడా మరో కొత్త చర్చనీయాంశంగా పట్టణంలో జిల్లాలో అయితే మారిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇది చూస్తే పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీ మరోసారి మున్సిపల్ అధికారులు తీసుకుంటున్న ఈ చర్యలపైన ఇవి రెండు కలిసి పట్టణ రాజకీయ వాతావరణాన్ని మళ్ళీ ఒక హై టెన్షన్ వాతావరణంగా మార్చినట్టు మనకైతే కనిపిస్తుంది. విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రకాష్.